ప్లేట్లెట్స్, థ్రాంబోసైట్స్ అంటారు. దీనికి అనదర్ నేమ్ ఏంటంటే థ్రాంబోసైట్స్. ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి నాన్ న్యూక్లియేటెడ్, వీటికి న్యూక్లియస్ అనేది ఉండదు. డిస్క్ లాగా, ఒక ఫ్రాగ్మెంట్స్ లాగా, అంటే సెల్ అనేది ఫ్రాగ్మెంట్ అయ్యి ఫామ్ అవుతాయండి. వీటి డయామీటర్ వచ్చేసరికి, అంటే సెల్ అనేది ముక్కలైపోయి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా అయిపోయి మెగా క్యారియోసైట్ అనే సెల్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారా, మెగా క్యారియోసైటిక్ సైటోప్లాజం అనేది డివైడ్ అయ్యి ఇవి ట్రూ సెల్స్ కావు, అంటే నిజమైన సెల్స్ కావు. అంటే వీటిలో అన్నీ ఉండవు, ఓన్లీ ఒక న్యూక్లియస్ లాగా ఒక గ్రాన్యూల్ ఉండిద్ది, దాని చుట్టూ సైటోప్లాజం ఉండిద్ది అనమాట. ఇవి ఫాల్స్ సెల్స్ అనమాట. వీటి డయామీటర్ వచ్చేసరికి ఇవి చాలా చిన్నవి, 2 to 4 మైక్రోమీటర్స్ అనేది మాత్రమే వీటి డయామీటర్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ప్లేట్లెట్స్ ఆర్ నాట్ ట్రూ సెల్స్, ఇవి నిజమైన సెల్స్ కావు. ఎక్కడి నుంచి ఫ్రాగ్మెంట్స్ లాగా, మెగా క్యారియోసైట్ సైటోప్లాజం అనేది ఫ్రాగ్మెంట్స్ లాగా డివైడ్ అయిపోద్ది ఎందులో, రెడ్ బోన్ మ్యారోలో ఉండంగానే, అప్పుడు ప్లేట్లెట్స్ లాగా ఫామ్ అవుతాయి. ప్రతి ఒక్క ప్లేట్లెట్కి లైట్ బ్లూ స్టెయిన్ ట్రాన్స్పరెంట్ జోన్ అని ఉంటుంది, దాన్నేమో హాలోమియర్ అంటారు. ఇంకొకటి సెంట్రల్ జోన్ ఉంటుంది, దానికి ఒక గ్రాన్యూల్ ఉంటుంది, దాన్ని గ్రాన్యులోమియర్ అంటారు. 2 parts మాత్రం ఉంటాయి అన్నమాట ప్లేట్లెట్స్లో. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. ఈ ప్లేట్లెట్స్లో ఈ గ్రాన్యుల్లా కనిపించేదాన్ని గ్రాన్యులోమియరు, ఈ చుట్టూ బ్లూగా థిన్గా ఉంది కదా, దీన్ని గ్రాన్యులోమియర్ అంటారు. ఈ ప్లేట్లెట్స్ గ్రాన్యూల్స్లో ఏమేమి ఉంటాయంటే కాల్షియం అయాను, ఏడిపి, ఏటీపీ, సెరిటోనిన్, పైరోపాస్పేట్స్, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, పీ సెలెక్టిన్, ఫిబ్రినోజన్, ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ 5, 8 అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా ఈ ప్లేట్లెట్స్ గ్రాన్యూల్స్లో ఉంటాయి. ఇవే బ్లడ్ అనేది గడ్డగట్టడానికి, తర్వాత ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. ఫ్యాక్టర్ 5, ఫ్యాక్టర్ 8 అనేది బ్లడ్ కోయాగులేషన్ ప్రాసెస్, అంటే బ్లడ్ కాస్కేడ్ అంటారు అనమాట. మొత్తం 2 రకాల పాత్వేస్ ఉంటాయి, ఎక్స్ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ పాత్వే. ఈ 2 పాత్వేల ద్వారా బ్లడ్ అనేది గడ్డకట్టిద్ది. వాటిలో ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ప్లేట్లెట్స్కి మామూలుగా వాటి స్వభావమే స్టిక్కీ, అతుక్కునే విధంగా కనిపిస్తాయి అన్నమాట. మనం లైట్ మైక్రోస్కోప్లో చూసినట్టయితే ఈ ప్లేట్లెట్స్ అతుక్కునే తత్వాన్ని కలిగి ఉంటాయి. ప్లేట్లెట్స్ ప్రమోట్స్ బ్లడ్ క్లాటింగ్ అండ్ హెల్ప్స్ ఇన్ రిపేర్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. ఎప్పుడైనా బ్లడ్ వెజల్ ఇంజ్యూరీ అయిందనుకోండి, ఏదైనా దెబ్బ తగిలి బ్లడ్ అనేది అందులో నుంచి లూజ్ అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. అలా పోకుండా అక్కడ రిపేరింగ్ ఫంక్షన్, ప్యాచ్ వర్క్ అంటారు కదా, అలా బ్లడ్ అనేది పోకుండా ఉండడానికి ప్లేట్లెట్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. నార్మల్గా ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసరికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండిద్ది. థ్రాంబోపాయిటిన్ అనే ప్రోటీన్ అనేది కిడ్నీస్ నుంచి రిలీజ్ అయ్యిద్ది. రిలీజ్ చేసి అది ప్లేట్లెట్ సింథసిస్కి హెల్ప్ చేసిద్ది అనమాట, స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ప్లేట్లెట్స్ ఎక్కువగా ఫామ్ అవ్వడానికి, ఇలాంటి ఇంజురీస్ ఏమన్నా జరిగినప్పుడు. ప్లేట్లెట్స్ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి 10 days. ఇక్కడ బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్లో మైలోయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి మైలోబ్లాస్ట్, మెగాకారియోబ్లాస్ట్, మెగాకారియోబ్లాస్ట్ అనే మళ్ళీ అగైన్ డివైడ్ అయ్యిద్ది. తర్వాత మెగాకారియోసైట్ అయ్యిద్ది. మెగాకారియోసైట్ అయ్యాక ఈ సైటోప్లాజం అనేది ఫ్రాగ్మెంట్స్ లాగా, ముక్కల్లాగా డివైడ్ అయ్యి మధ్యలో ఒక గ్రాన్యూల్స్ అనేవి ఫామ్ అయ్యి ప్లేట్లెట్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ప్లేట్లెట్స్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏమని చెప్పుకున్నాం, హీమోస్టాసిస్ అంటే బ్లడ్ అనేది గడ్డ కట్టడం అనమాట, పోకుండా అక్కడ ఆగిపోవడాన్ని, బ్లడ్ గడ్డ కట్టే ప్రాసెస్ని హీమోస్టాసిస్ అంటాం. ఇది మొత్తం హీమోస్టాసిస్ అనేది 3 steps జరిగిద్ది. వాస్కులర్ స్పాజం, ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, కోయాగులేషన్ అంటే బ్లడ్ క్లాటింగ్, దాన్నే ఫిబ్రినోలైసిస్ అని కూడా అంటారు. వాస్కులర్ స్పాజం దాన్నే వాసో కన్స్ట్రిక్షన్స్ అని కూడా అంటారు. ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ బ్లడ్ వెజల్ అనేది ఇలా రప్చర్ అయింది, దెబ్బ తగిలి అలా సపరేట్ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి బ్లడ్ పోకుండా
ఈ ప్లేట్లెట్స్ ఎండోథీలియల్ సెల్స్ దగ్గర అతుక్కుని పోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్లేట్లెట్ అగ్రిగేషన్, రెండో ప్రాసెస్ చెప్పాం కదా, అక్కడికి కొల్లాజెన్, ఈ ప్లేట్లెట్స్ అనేవి అతుక్కొని కొల్లాజెన్ ఫైబర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటే అక్కడ ప్లగ్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది అనమాట. లాస్ట్లో ఫిబ్రిన్ క్లాట్ అనేది, ఫిబ్రిన్ అనే థ్రెడ్స్ని రిలీజ్ చేస్తే లాస్ట్కి అక్కడ నుంచి అసలు మొత్తానికి ఒక జల్లెడలాగా, సాలేరుగూడ ఎలా ఉంటుంది దానికంటే థిక్గా ఒక జల్లెడలాగా ఫామ్ చేసి అక్కడ నుంచి బ్లడ్ అనేది, ఈ బ్లడ్ వెజల్స్లో నుంచి బ్లడ్ అనేది పోకుండా హెల్ప్ చేసిద్ది. వాస్కులర్ స్పాజమ్స్ అనేవి ఎలా కలుగుతాయనేది చూసుకుంటే, డైరెక్ట్ ఇంజూరీ, ఎప్పుడైతే దెబ్బ తగిలిద్దో బ్లడ్ వెజల్లో, ఎక్కడైతే దెబ్బ తగిలిద్దో అక్కడ వాసో కన్స్ట్రక్షన్ అనేది జరుగుద్ది అనమాట. అదొక న్యాచురల్ ప్రాసెస్ లాగా అక్కడ నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అది ఎలా జరిగిద్దంటే, అక్కడ దగ్గరలో ఉన్న ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే దెబ్బ తగిలిందో దానికి దగ్గరలో ఉన్న ప్లేట్లెట్స్ అనేవి సెరిటోనిన్ అనే కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట, అట్రాక్ట్ అయిపోతాయి. ఎక్కడైతే బ్లడ్ వెజల్ దెబ్బ తగిలిందో దాని నుంచి ప్లేట్లెట్స్ నుంచి రిలీజ్ అయిన సెరిటోనిన్ మొత్తం సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి మిగతా ప్లేట్లెట్స్ అన్నిటిని పిలుస్తూ ఉంటుంది. అలాగే ఈ బ్లడ్ వెజల్ కూడా ఏం రిలీజ్ చేస్తుంది, దెబ్బ తగిలిన ప్లేస్ నుంచి థ్రాంబాక్సిన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట, ఈ డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్. దానివల్ల అక్కడ పెయిన్ అనేది కలిగిద్ది, మన బాడీకి తెలియజేస్తుంది అనమాట, అక్కడ ఏదో జరిగింది, నొప్పి వస్తుంది, ఏదో దెబ్బ తగిలిందేమో అని తెలియడానికి. ఇదిగోండి ఇక్కడ చాలా క్లియర్గా చూపించారు వాజో కన్స్ట్రక్షన్. ఆ బ్లడ్ వెజల్ అనేదేమో దెబ్బ తాకిన ప్లేస్ నుంచి ప్లేట్లెట్స్ ఏమో ఎండోథీలియల్ సెల్స్ని, డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్ ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, ప్లేట్లెట్స్ అనేవి ప్లగ్లో ఎలా ఫామ్ అవుతాయి, ప్లేట్లెట్ అగ్రిగేట్ అవుతాయి అన్నమాట. Discontinuous in the endothelium are followed by the platelet aggregation to exposed collagen. ఇప్పుడు ఎక్కడైతే బ్లడ్ వెజల్ అనేది దెబ్బ తగిలిందో అక్కడ కొల్లాజన్ అనేది ఎక్స్పోజ్ అయింది కదండి, ఆ లేయరు, దానివల్ల ఈ ప్లేట్లెట్స్ అనేవి వెళ్ళిపోయి దానికి అతుక్కుంటాయి అన్నమాట. దెన్ అప్పుడు ఫస్ట్ స్టెప్లో ఆ బ్లీడింగ్ అనేది స్టాప్ చేయడానికి, దస్ ప్లేట్లెట్ ప్లగ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫస్ట్ స్టెప్ టు స్టాప్ బ్లీడింగ్. ఆ బ్లీడింగ్ అనేది ఆపడానికి ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫామ్ అయింది. సెకండరీ అగ్రిగేషన్ వచ్చేసరికి ప్లేట్లెట్స్ ప్లగ్ రిలీజ్ చేస్తుంది అనమాట, అదెసివ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ ఏడిపిని. అక్కడ ఫామ్ అయిన ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఏడిపి గ్లైకోప్రోటీన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి రెండు బోత్ ఆర్ పొటెంట్ ఫర్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. ప్లేట్లెట్ అగ్రిగేషన్కి ఇవి రెండు హెల్ప్ చేసి ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్. మిగతా అన్ని ప్లేట్లెట్స్ని, మిగతా ఫిబ్రిన్ని, వీటన్నిటిని యాక్టివేట్ చేస్తాయి అనమాట, ఇలా రిలీజ్ అయిన గ్లైకోప్రోటీన్స్ అండ్ ఏడిపి. అలా ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్కి హెల్ప్ చేసిద్ది. కోయాగులేషన్, బ్లడ్ క్లాటింగ్. కోయాగులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట బ్లడ్ క్లాటింగ్లో. ద ప్రాసెస్ ఆఫ్ కోయాగులేషన్ ఈజ్ ఎ కాంప్లెక్స్ అండ్ ఇన్వాల్వ్స్ మెనీ స్టెప్స్. చాలా స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఇందులో ఫ్యాక్టర్స్ 1 నుంచి 13 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ 13 ఫ్యాక్టర్స్ అనేవి మెయిన్ ప్రాసెస్ని కోయాగులేషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. కోయాగులేషన్ పాత్వే అనేది 2 టైప్స్, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఫస్ట్ ఇంట్రిన్సిక్ పాత్వే చూద్దాం. ఎప్పుడైతే బ్లడ్ వెజల్కి దెబ్బ అయితే తగిలిందో బ్లడ్ వెజల్ కాంటాక్ట్ యాక్టివేషన్, అంటే బ్లడ్ వెజల్ అనేది అవి కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా, వాసో కన్స్ట్రక్షన్ జరిగింది కదా, జరిగినప్పుడు ఏం యాక్టివేట్ అయ్యిద్ది అంటే ఫ్యాక్టర్ 12 అనేది
యాక్టివేట్ అయ్యిద్ది, యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 12లా మారిద్ది. అది నెక్స్ట్ ఫ్యాక్టర్ 11ని యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 11 లాగా కన్వర్ట్ అయ్యింది. ఇంక నెక్స్ట్ స్టెప్లో 9 అనమాట. 12 నుంచి 10, 11 యాక్టివేట్ అయ్యిద్ది. 11 నుంచి నెక్స్ట్ 9, 9వ ఫ్యాక్టర్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న 9వ ఫ్యాక్టర్ యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 9గా మారిద్ది అనమాట. ఈ యాక్టివేట్ అయిన 9 ఫ్యాక్టర్ ఇంటర్న్ దేన్ని యాక్టివేట్ చేసిద్ది, ఫ్యాక్టర్ 8ని యాక్టివేట్ చేసి యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 8 లాగా కన్వర్ట్ అయ్యింది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఫ్యాక్టర్ 10ని యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 8 అనేది యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 10 లాగా కన్వర్ట్ చేసింది. వేటి హెల్ప్ తోటి, కాల్షియం ఆయన్స్, పాస్ఫోలిపిడ్స్ హెల్ప్ తోటి కన్వర్ట్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ ప్రోథ్రాంబిన్ ఫ్యాక్టర్ 2 ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నదాన్ని ఈ యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 10 అనేది యాక్టివేటెడ్ థ్రాంబిన్ లాగా యాక్టివేటెడ్గా కన్వర్ట్ చేసిద్ది. ఈ యాక్టివేట్ అయిన థ్రాంబిన్ ఫిబ్రినోజన్ని యాక్టివేటెడ్ ఫిబ్రిన్ లాగా, అంటే ఇది ఫిబ్రినోజన్ అనేది ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది, కరగని ఫామ్లో ఉంటుంది, అది కరిగేలాగా ఫిబ్రిన్ యాక్టివేటెడ్ ఫామ్లో కన్వర్ట్ చేసిద్ది. నెక్స్ట్ ఈ ఫిబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ 13 అనేది యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 13 లాగా కన్వర్ట్ అయ్యింది. ఇది మొత్తం ఇంట్రిన్సిక్ పాత్వే. ఇప్పుడు ఇదేమో ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, ఈ పక్క నుంచి చూపించారండి. సేమ్ ప్రాసెస్ ఎలా అయితే ఇప్పుడు టిష్యూ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఇంజ్యూర్ అయిపోద్ది కదండి అక్కడ బ్లడ్ వెజిల్, దాని నుంచి టిష్యూ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన టిష్యూ ఫ్యాక్టర్స్ టిష్యూ థ్రాంబోప్లాస్టిన్ ఫ్యాక్టర్ 3ని రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ అయిన ఫ్యాక్టర్ 3 అనేది ఫ్యాక్టర్ 7 ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఫ్యాక్టర్ 7ని యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 7 లాగా కన్వర్ట్ చేస్తాయి. అప్పుడు నెక్స్ట్ ఇది ఇంటర్న్ ఈ యాక్టివేట్ అయిన ఫ్యాక్టర్ 7 ఏం చేస్తుందంటే ఫ్యాక్టర్ 10 ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఫ్యాక్టర్ 10ని యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 10లో కన్వర్ట్ చేసిద్ది. ఈ యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ 10ని ఈ యాక్టివేట్ అయిన ఫ్యాక్టర్ 5 ఇందులోనే ఫ్యాక్టర్ 5 కూడా యాక్టివేట్ అయిపోద్ది ఈలోగా. ఈ యాక్టివేట్ అయిన ఫ్యాక్టర్ 5 ఫ్యాక్టర్ 10 రెండు కలిపి ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్ లాగా కన్వర్ట్ చేస్తాయి. ఈ కన్వర్ట్ అయిన థ్రాంబిన్ అనేది ఫిబ్రినోజన్ని ఫిబ్రిన్గా కన్వర్ట్ చేసిద్ది. నెక్స్ట్ ఈ కన్వర్ట్ అయిన ఫిబ్రిన్ అనేది స్టేబుల్ ఫిబ్రిన్ క్లాట్, ఫిబ్రిన్ స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదంతా ఎక్స్ట్రిన్సిక్ పాత్వే.